ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలంన ఈ విశ్రాంతి దినమున ప్రభు పేరిట అందరికీ శుభాభివందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మన యేసయ్యను ఆరాధించడానికి ఈ విశ్రాంతి దినము దయచేసినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. మన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు. వారం మొత్తం మనల్ని కాపాడినందుకు స్తోత్రం. యేసయ్యా, ఈ విశ్రాంతి దినంలో మమ్మల్ని పరిశుద్ధం చేయండి, మా హృదయాలను పరిశుద్ధం చేయండి. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినంను పరిశుద్ధంగా ఆచరించుము. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 12వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు మనకు ఆజ్ఞాపించినట్లుగా ఆ ఆజ్ఞలన్నింటికి లోబడి విశ్రాంతి దినంలో పరిశుద్ధంగా ఆయనను ఆచరించాలి, ఆయనను పరిశుద్ధంగా ఆరాధించాలి. మన హృదయాలు పరిశుద్ధంగా ఉండాలి, మనం చూసే కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, మనం మాట్లాడే మాటలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మన నోట్లో మాటలు చెడు మాటలు రాకూడదు. ఆమేన్. స్తోత్రం. మనల్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి, ఆయనను పరిశుద్ధంగా ఆచరించాలి. సోదరులను సోదరులను ప్రేమించాలి. శత్రువులను, మనకు విరోధంగా లేచిన వాళ్ళని మనము ప్రేమించాలి. ఆమేన్. స్తోత్రం. వాళ్ళని ఆశీర్వదించాలి. అలాంటి హృదయము మనకు కావాలి. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్రాంతి దినంలో ఆయనను పరిశుద్ధంగా ఆచరించడానికి ఆయనలో ఉన్న క్వాలిఫికేషన్స్ అన్నీ మనలో ఉండాలి. మనల్ని పరిశుద్ధం చేసుకోవాలి. ఏ పాపం మనలో కనబడకూడదు. మనమందరూ పాపులే, కానీ ఆ పాపం నుండి మనల్ని రక్షించిన దేవుడు మనకు పరిశుద్ధంగా ఉన్నాడు. పాపము ఒక్కసారి దేవుని దగ్గర అప్పగించి మనల్ని పరిశుద్ధం చేసుకొని ఆయనను పరిశుద్ధంగా చేయించాలి. ఆమేన్. పరిశుద్ధమైన ఈ దినాన, ఈ విశ్రాంతి దినమున యేసయ్యా పరిశుద్ధంగా మిమ్మల్ని ఆచరించాలి. యేసయ్యా స్తోత్రం. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడివయ్యా. స్తోత్రం. మళ్ళీ మనం ఆ పాపములను చేయకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విశ్రాంతి దినమున అందరినీ పరిశుద్ధం చేయండి. యేసయ్యా స్తోత్రం. అందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్.